అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ప్రొద్దున రాశారు కదా పేపర్ 2 సోషల్ ఈజీగా వచ్చిందని చెప్తున్నారు పేపరు టెట్ రాసిన వాళ్ళు. సో ఇదిగోండి కొన్ని చూసినాయి, కొన్ని ఫోన్ చేసినాయి, కొన్ని వీడియోల ద్వారా తెలుసుకున్నవి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేశానండి. మీరు ఒక్కసారి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే తప్పకుండా చూడాలి. రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా, మధ్యాహ్నం ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా, ఎందుకంటే వచ్చేటి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి, చాలా రోజులు వస్తూనే ఉన్నాయి. వచ్చిన క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఏ ఏరియా నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ చూడండి, కొన్ని ఫోన్లో తెలుసుకున్నాయి కాబట్టి వాళ్ళు ఆన్సర్ అయినా ఇచ్చి ఉంటారు, లేదా క్వశ్చన్ అయినా ఇచ్చి ఉంటారు. మామూలుగా నేనైతే రాసేసుకున్నాను, కొన్ని వీడియోలు కూడా చేస్తున్నాయి. ఓకే చూడండి ఒక్కసారి. ఇదిగోండి తెలుగులో చేరబండరాజు అసలు పేరు అడిగిండంట. చేరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. తర్వాత బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు అని ఇచ్చాడు. సో ఇదిగోండి నేను వీడియో చేశాను చూడండి, అందులో ఇదిగోండి బతుకమ్మ పండుగ గురించి. బతుకమ్మ పండుగ, ఈ పండుగ అశ్వయుజ శుక్లమా పక్ష పాడ్యమి రోజు నుండి అష్టమి వరకు జరుపుకుంటాడు అని ఇచ్చాడు. మరి ఇది ఏ మాసం అని ఇచ్చాడో, మాసం ఇదే కదా ఆన్సర్ అయితే ఇదే కదా. ఒకసారి చూడండి. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మనం చెప్పినవి రాసుకుంటాం కాబట్టి ఇక్కడ తప్పులు దొరలొచ్చు. అంటే ఆన్సర్ క్వశ్చన్స్లో కాదు, వాళ్ళు చెప్పిన విధానం, మేము రాసుకున్న విధానం. ఓకే అదేంటిదో ఒకసారి ఆన్సర్ రాయండి. మాసం అడిగాడా, మరి బతుకమ్మ పండుగలో ఏం అడిగాడో తెలియదు, ఒకసారి ఆన్సర్ రాయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అవని అడిగాడంట అండి. అవని అర్థం భూమి, ధరణి. ఓకే సో నీటిలో పడిన తేలు తేలుతుందా, మనం ఎగ్జాంపుల్ కూడా ఇదే చెప్పుకున్నాము వీడియోలో, నేను చేసిన వీడియోలో. చేకానుప్రాసము, అలంకారము. అలంకారాలలో చూడండి ఒకసారి, నీటిలో పడిన తేలు తేలుతుందా. ఓకే చేకానుప్రాసం. తర్వాత తొక్కుడు బండ ఎవరి రచన అడిగాడు అంట. తొక్కుడు బండ టి కృష్ణమూర్తి యాదవ్ అండి. ఓకే తర్వాత సుమతి శతకకర్త ఎవరు, ఎంత ఈజీగా అడిగాడు చూసండి తెలుగు. సుమతి శతకకర్త ఎవరు, బద్దెన. ఓకే తర్వాత రంగనాథ రామాయణం ఎవరి రచన, ఇది రాయండి ఆన్సర్. రంగనాథ రామాయణం ఎవరు రచించారో ఆన్సర్ రాయండి, అందరికీ తెలుసు కాబట్టి ప్లీజ్ దయచేసి రాయండి. ఎట్లా అడిగాడో క్వశ్చన్స్ అనే విషయం పైన కొంచెం క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే రంగనాథ ఇప్పుడు ఇది ఉంది, బద్దెన రాసింది ఏంటి అని ఇవ్వచ్చు. మనకు చెప్పిన విషయం ఏది గుర్తుంటే అది చెప్తారు కాబట్టి. బద్దెన రాసింది ఎవరు, బద్దెన ఏ శతకం రాశారు అని ఇవ్వచ్చు, లేదా సుమతి శతకం ఎవరు రాసింది అని ఇవ్వచ్చు. ఓకేనా, మీరు మాత్రం చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి రాయండి. ఓకే తర్వాత రంగనాథ రామాయణం ఎవరి రచన, ఒక్కసారి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే వృద్ధి సంధి అడిగాడట. మరి ఏకైక అక్కడ ఉంది అని చెప్తున్నారు, ఉంటే ఇదిగా అదేనండి. అచ్చోట విడదీయమని చెప్పారట. ఆ ప్లస్ చోట అచ్చోట. కర్షకుడు పర్యాయ పదం అడిగిండట. కర్షకుడు పర్యాయ పదం రైతు, హలికుడు. చూస్తారా ఎంత ఈజీగా ఇచ్చాడు. దొడ్డ పర్యాయ పదం ఇంకా నేను చూడలేదండి, ఇప్పుడు బుక్కులు చూసి చూడలేదు, టైం అయిపోతుందని. ఓకేనా, మీకు తెలిస్తే రాయండి తొందరగా. దొడ్డ పర్యాయ పదాలు అందులో మొత్తం వీడియోస్లలో ఉన్నాయి, ఒక్కటి కూడా మిస్ కాకుండా వచ్చింది అవి. రాజు పదానికి నానార్థము, రేడు, ప్రభువు, చంద్రుడు. ఓకే ఇవన్నీ ఉన్నాయి మన వీడియోలో, ఒకసారి చూడండి. అయితే ఇక సోషల్కి సంబంధించి ఇదిగోండి, సోషల్కి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు వచ్చిన ఏరియాల నుంచి కూడా మళ్ళీ అడగొచ్చు. ఒక్కసారి దయచేసి చూసుకోండి ఒక్కసారి. మీ ఫ్రెండ్స్కి ఇంకా రాయబోయే వాళ్ళందరికీ రేపు ఎల్లుండి కూడా ఉంది సోషల్ కాబట్టి, మళ్ళీ 12వ తారీఖు ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అక్కడ నుంచి చూసుకుంటారు. ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు అని అడిగారంట. ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మ్యాప్లు చూసుకొని వెళ్ళండి ఒక్కసారి. ఓకే తప్పకుండా చూసుకోవాలి. తర్వాత ఆహార ధరల సూచిక నుంచి ఇచ్చాడట. ఏమి ఇచ్చాడో తెలియదండి, క్లారిటీగా లేదు, కాకపోతే ఆహార ధరల సూచిక ఇచ్చాడని మాత్రం తెలుసు. తర్వాత రాష్ట్రపతి ఎలక్షన్లో వివాదాలు పరిష్కరించేది ఎవరు అని అడిగాడట. ఎలక్షన్ కమిషన్ అండి. ఎవరైనా రాసి ఉంటే చూడండి. ఓకే మీకు ఏదైనా కరెక్ట్ అనిపిస్తే చెప్పండి. ఇంకా మనకు తెలియని చెప్పాలి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు వెతికే టైం లేదు కాబట్టి తెలిసినవి మాత్రమే రాస్తాము. గెస్ చేసి రాయడం ఉంటుంది కాబట్టి మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు ఆన్సర్స్ రాయండి. ఓకే ఆహార ధరల సూచిక ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, మీరు రాసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం ఇవ్వండి ఆన్సర్. తర్వాత పశ్చిమ కనుమల గురించి ఇచ్చాడట. అది ఏమి ఇచ్చాడో అండి తెలియదు, ఆన్సర్స్ ఏంటిదో మరి ఆ క్వశ్చన్ కూడా ఏంటిదో తెలియదు. పశ్చిమ కనుమల గురించి ఇచ్చాడట. తర్వాత 10-30 మధ్య వచ్చే పవనాలు అడిగాడంట. పవనాలు
అవి ఆన్సర్ వచ్చేసి వ్యాపార పవనాలు ఆన్సర్ వచ్చేసి. తర్వాత ఆసియా ఇటలీ ఒప్పందం కుదుర్చుకున్న వారెవరు అని బీస్మార్క్ పైన ఒక క్వశ్చన్ ఇచ్చాడంట. అది ఆన్సర్ ఏందో చూడండి మరి. తర్వాత పశ్చిమ విక్షోభాల గురించి అడిగాడంట. పశ్చిమ విక్షోభాలు. తర్వాత జర్మనీ ఆర్థికవేత్త హజల్మర్ స్టార్క్ ప్రశ్న, ఆయన గురించి ఒక ప్రశ్న అడిగాడట. హజల్మర్ స్టార్క్ ఎట్లా అడిగారో కొంచెం క్లారిటీ లేదు, కొన్ని ఫోన్లో తెలుసుకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పింది రాసుకున్నాను. ఆ ఏరియా మాత్రం అది కరెక్ట్, అక్కడి నుంచి వచ్చింది. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గురించి అని అడిగాడంటే అక్కడ ఆప్షన్స్ తెలియదు కాబట్టి మనకు తెలియదు. ఓకే. తర్వాత యంగ్ ఇండియా గురించి అడిగాడంటే 1830లో వచ్చింది. ఇది ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పరచడానికి గెస్సెమాజీని ఒక కార్యక్రమము రూపొందించాడు. తన భావాలను ప్రచారం చేయడానికి యంగ్ ఇండియా ఇటలీని రహస్యంగా ఏర్పాటు చేశారు. సో యంగ్ ఇండియా 1830లో. తర్వాత భారతదేశ మంత్రి మండలి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని అడిగాడంట. మరి ఆన్సరు పార్లమెంట్ ఉంటే ఏముందో, మరి పార్లమెంట్ ఆన్సర్ ఉందో లేదో చూడండి ఒకసారి. ప్రపంచంలో భారతదేశం వైశాల్య శాతము 2.4 అండి, 2.4. ఓకే. తర్వాత ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలు అడిగాడంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలు అంటే రోజు అడుగుతాడు ఇక మళ్ళీ సరిహద్దులు. కరీంనగర్, ఛత్తీస్గఢ్ సరిహద్దులు కరీంనగర్, జయశంకర్ మళ్ళా ములుగు, తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం. ఓకే. మేడారం జాతర ఎక్కడ అని అడిగాడటండి. మన వీడియోలు ఉన్నాయి, నేను ఇంకా వీడియోలు ఉన్నాయి అప్లోడ్, అది జాతరల గురించి చేసింది ఉంది చూడండి ఒక్కసారి. ఇంతకుముందు చేసింది కూడా ఉంది, ఇప్పుడు ఇంకోటి కూడా నేను అప్లోడ్ ఇంకా చేయలేదండి. అది ఆ జాతరలు మొత్తం గురించి ఒక వీడియో ఉంది, అది తప్పకుండా చూడండి. ఓకే. బతుకమ్మ పండుగ గురించి, జాతరల గురించి ఒక వీడియో ఉంది, అప్లోడ్ చేస్తున్నా, చూడండి ఒక్క నిమిషం. మేడారం జాతర ఎక్కడ అంటే ములుగు జిల్లా. ఓకే. ఇదే ఆన్సర్ చూడండి, ఎంత మంచి ఈజీ క్వశ్చను. తర్వాత కాంటూర్ రేఖల కొలతలు ఇచ్చాడట ఒకసారి చూడండి. తర్వాత ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు అని ఇచ్చాడంట. ముస్లిం లీగ్ స్థాపకుడు నవాబు సలీముల్లా ఖాన్ అండి. ముస్లిం లీగు అధ్యక్షుడు ఆగాఖాన్. ముస్లిం లీగు అధ్యక్షుడు అండి, మళ్ళీ రేపు ఎల్లుండి రావచ్చు. అధ్యక్షుడు ఆగాఖాన్ గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడు ఆగాఖాన్, స్థాపకుడు నవాబు సలీముల్లా ఖాన్. స్థాపకుడు నవాబు, అధ్యక్షుడు ఆగాఖాన్. ఓకే. చూడండి. తర్వాత స్వేచ్ఛ సమానత్వము సౌభ్రత్వము ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది అని ఇచ్చాడట. ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్. ఓకే. సో ఇక్కడ ఇదిగోండి చాలా ఈజీగా తెలుగు మొత్తం మన వీడియోలో ఉన్నాయి చూడండి. అండ్ సోషల్ కూడా ఎక్కడ వదిలే పెట్టకుండా ఉంది. ఇంకా 9th క్లాస్ కొన్ని 2-3 ఆన్సర్ లెసన్స్ ఉన్నాయి అంతే. ఓకే. ఇదిగోండి కర్షకుడు, ఇక దొడ్డ ఏంటిదో చూడండి ఒకసారి బుక్లో చూసి రాయండి. వృద్ధి. ఓకే. రంగనాథ రామాయణం ఆన్సర్ రాయండి. సుమతి శతకం, బద్దన, తొక్కుడు బండ, టి కృష్ణమూర్తి యాదవ్. నీటిలో పడిన తేలుతుందా చూసారా, అవని ఇవి చూస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు కావచ్చు. ఓకేనా. బద్దం భాస్కర్ రెడ్డి, రాజుకు పదానికి నానార్థం, ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు, ఆహార ధరల సూచిక, రాష్ట్రపతి ఎలక్షన్లు, వివాదాలు, పశ్చిమ కనుమలు ఎట్లా ఇచ్చాడో చూడండి ఒకసారి. జర్మనీ ఆర్థికవేత్త, పశ్చిమ విక్షోభాలు. ఓకే. ఈజీగా లేదు, హార్డ్గా లేదు, కానీ ఈ తెలుగు మాత్రం చాలా ఈజీ ఉందని చెప్తున్నారు. సోషల్ బాగా ఈజీగా కూడా లేదు, అలా అని పెద్ద హార్డ్గా కూడా లేదు అని చెప్తున్నారు. ఎవరైనా రాస్తుంటే ప్లీజ్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రాసినా మీకు ఏది గుర్తుంటే అది రాయండి. ఇందులో కూడా 2-3 ఆన్సర్స్ ఇచ్చేది ఉంది కదా, అవి కూడా చేయండి. ఓకేనా. ఇక ఇందులో మరి ఎక్కడైనా వాళ్ళు చెప్పిన విధానం కానీ నేను రాసుకున్న విధానం కానీ ఎక్కడైనా ఉంటే చూడండి ఒకసారి, మిస్టేక్ జరిగితే కూడా చూడండి. ఓకే. అవి కాదు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, చేకానుప్రాసం ఇచ్చింది కావచ్చు, అలంకారం ఇచ్చి నీటిలో పడిన తేలుతుందా. ఇప్పుడు మనం ఫోన్ చేయగానే ఏమంటారు, చేకానుప్రాసం వచ్చింది, తేలుతుందా అని అంటే ఇట్లా రాసుకున్నాం. ఓకే. ఒక్కసారి చూడండి, మళ్ళీ రాయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. రోజు వీడియోస్ చేస్తాను, రోజు ఫాలో అవ్వండి వీడియోస్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క వీడియోలో 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేయాలండి. చూసారా, ప్రాక్టీస్ చూస్తే తెలుస్తుంది. అండ్ తెలుగు కూడా ప్రతి ఒక్కటి ఉందండి.
అండ్ 3rd క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు జాతరలో వీడియో అండి, అది ఆల్రెడీ చేసేసాను. అది వైఫై అవి అది వైర్ కట్ అయిపోయింది. అది అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది. అప్లోడ్ చేసేసాను కానీ ఇంకా అవ్వట్లేదు. ఓకే, ఒక్కసారి చూడండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. రోజు వేస్తాను, ఆఫ్టర్నూన్ తర్వాత వేస్తాను, చూడండి ఒక్కసారి. ఇది మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ ప్రొద్దున. ఓకే, మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.